ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి జూలై 24, 25, 26 తేదీల్లో రాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఈ 4 రోజులు చాలా సాధారణంగా ప్రారంభమైన మనసులో మాత్రం చాలా కాలంగా మూసివేసిన ఒక అధ్యయనం మళ్ళీ తెరుచుకుంటుంది. ఈ విషయాలేమీ మేమేమి కల్పితంగా చెప్పినవి అయితే కాదండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ యొక్క రాశి ఫలితాల ప్రకారం ఏ విధంగా అయితే జరగబోతుందో అదే విషయాలు కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుందో అనే విషయాలు కొన్ని మేము బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా అయితే పరిగణించబడ్డాయో ఆ విషయాలు కొన్ని మేము తెలుసుకుని మీకు చెప్పడం అయితే జరిగిందండి. ఇవేమి మేమేమైతే కల్పితంగా చెప్పినవి అయితే కాదు. ఇదేముందో వీళ్ళందరూ ఇలానే చెప్తారని మాత్రం తీసి పారేయకండి. ఒక 10 నిమిషాలు మాత్రం ఈ వీడియోకి కేటాయించి ఈ వీడియోని చివరి వరకు వింటేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. సమస్య అనేది పరిష్కారం గురువుగాది. నమ్మకం ఉంటే మాత్రం ప్రయత్నించి చూడండి. ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళిపోదాం. కొంతమంది జీవితాల్లో కొన్ని పరిచయాలు సమయంతో ముగిసిపోవండి. మాట్లాడటంతో ఆగిపోతుంది, కలవడంతో ఆగిపోతుంది. కానీ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు మాత్రం మనసులో ఒక మూలన అలాగే ఉండిపోతాయి. బయటకు అన్నీ ముగిసిపోయినట్టుగా కనిపించినా లోపల మాత్రం ఒక అసంపూర్ణ కథ అలాగే మిగిలిపోతుంది. ఇప్పుడు అదే కథ మళ్ళీ మీ ముందుకు రావడానికి సమయం చేరుకుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రభావితం చేస్తున్నటువంటి ప్రధాన శక్తి గ్రహాల చలనం పెరిగినప్పుడు జీవితంలో నిలిచిపోయినటువంటి విషయాలు మళ్ళీ కదలడం ప్రారంభం అవుతాయి. అలా రోజులుగా స్పందించని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. మీరు మాట్లాడలేకపోయినా, మీరు స్పందించలేకపోయినా మీ పేరు వారి మనసులో తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక రోజులో జరిగినటువంటి మార్పు కాదు. చాలా కాలంగా వారి అంతర్గతంలో నడుస్తున్నటువంటి ఆలోచన ఇప్పుడు బయటకు వచ్చేటటువంటి దశకు చేరుకుంది. చంద్రుని స్థితి కూడా ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి భావాన్ని చూపిస్తుంది. చంద్రుడు జ్ఞాపకాలు, భావోద్వేగాలను మేలుకొల్పే శక్తి కలిగి ఉంటాయి. అందుకే ఈ 4 రోజుల మధ్య ఆ వ్యక్తి మనసులో గతానికి సంబంధించినటువంటి ఒక సంఘటన పదే పదే గుర్తుకు వస్తుంది. పూర్తి జాతకం కూడా చెప్తాను. మీరు కలిసి గడిపినటువంటి ఒక సందర్భం, మీరు చెప్పినటువంటి ఒక మాట, మీరు చేసినటువంటి ఒక సహాయం లేదా మీరు చూపినటువంటి ఒక నిజాయితీ వారి ఆలోచనలో తిరిగి ప్రత్యక్షం అవుతుంది. ఎంత దూరంలో వెళ్ళినా కొన్ని జ్ఞాపకాలు మనిషిని తిరిగి అదే దారిలో నడిపిస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి వారి జీవితంలో జరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. వ్యక్తి మీ జీవితంలోకి కొత్తగా రావడం లేదు. మీరు ఇప్పటికే తెలిసిన వ్యక్తి, ఒకప్పుడు మీతో మాట్లాడిన వ్యక్తి, జీవితంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి, కానీ కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాడు. ఆ కారణం ఎవరి తప్పో ఇప్పుడు ముఖ్యం కాదు. ముఖ్యం ఏమిటి అంటే ఆ దూరం పూర్తిగా ముగింపుగా మారలేదు. అందుకే ఈ కలయిక మళ్ళీ జరగబోతోంది. ఈ రాశి వారు సాధారణంగా ఎవరినైనా సులభంగా మర్చిపోరు. ముఖ్యంగా మనసుకు దగ్గరైనటువంటి వ్యక్తుల విషయంలో అయితే అసలు కాదు. బయటకు ఎంత బలంగా కల్పించినా హృదయంలో కొన్ని పేర్లు ఎప్పటికీ కూడా చెరగవు. మీరు కూడా ఒక వ్యక్తిని పూర్తిగా మర్చిపోయానని అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ వారి పేరు ఎక్కడైనా సరే వినిపించినప్పుడు, వారి గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు లేదా వారికి సంబంధించినటువంటి ఒక జ్ఞాపకం కనిపించినప్పుడు మీ మనసు ఒక క్షణం ఆగిపోతోంది. ఇప్పుడైతే అదే అనుభూతి మరోసారి మీ జీవితంలో ప్రవేశించబోతోంది. వ్యక్తి తిరిగి రావడానికి కారణం కేవలం భాగోద్వేగం మాత్రమే కాదు. వారి జీవితంలో ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు వారిని ఆలోచించేలాగా చేశాయి. వారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. నమ్మిన కొన్ని సందర్భాలు నిలబడలేదు. ఆశించిన కొన్ని పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు వారి మనసు గతాన్ని పరిశీలించడం ప్రారంభించింది. అక్కడ వారికి గుర్తొచ్చినటువంటి మొదటి పేరులో మీ పేరు కూడా ఉంది. మీరు గమనించాల్సిన మరో విషయం ఉంది. ఈ వ్యక్తి తిరిగి వచ్చిన వెంటనే తన మనసులో ఉన్న ప్రతి విషయాన్ని చెప్పరు. మొదటిగా ఒక చిన్న సంకేతం ఇస్తారు. ఇది ఒక సందేశం రూపంలో ఉండవచ్చు, ఒక కాల్ రూపంలో, లేదా మీ గురించి ఎవరైనా అడగడం రూపంలో ఉండవచ్చు, లేదా చాలా కాలం తర్వాత అకస్మాత్తుగా మీ సోషల్ మీడియా ప్రొఫైల్ ని చూడడం రూపంలో ఉండవచ్చు. మొదటి అడుగు చిన్నదిగా కనిపించినా దాని వెనుక చాలా పెద్ద ఆలోచన ఉంటుంది. ఈ రాశి వాళ్లకు ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ వ్యక్తి ఎందుకు దూరం అయ్యాడో తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి దూరానికి ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు అది గొడవ రూపంలో కనిపిస్తుంది, కొన్నిసార్లు పరిస్థితుల రూపంలో కనిపిస్తుంది. కానీ దానికి చాలా సందర్భాలు ఒక్కసారిగా ముగియవు. చిన్న చిన్న అపార్థాలే, చెప్పని మాటలు, అర్థం చేసుకోలేని భావాలు కలిసి ఒక రోజో ఇద్దరి మధ్య నిశ్శబ్దం గొడవలను నిర్మిస్తాయి. జీవితంలో ఉన్న ఆ వ్యక్తి కూడా అలాంటి దశలోనే దూరం అయ్యాడు. బయటకు చూస్తే అతను లేదా ఆమె ముందుకు వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. తమ జీవితంలో కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు అనిపించింది. కానీ వాస్తవంగా చూస్తే వారు తీసుకునే ఆ నిర్ణయాల్లో ఒక అసంతృప్తి ఎప్పుడూ దాగి ఉంటుంది. మీరు మాట్లాడకపోవడం వల్ల కాదు, మీరు గుర్తుకు రాకపోవడం అలా కాదు, మీతో జరిగిన కొన్ని విషయాలు వారి మనసులో ఇంకా అలానే ఉంటాయి. అందుకే వారు మిమ్మల్ని అంత ఈజీగా మర్చిపోలేరు. సమయంలో బుధుడు ప్రభావం చాలా కీలకంగా పనిచేస్తుంది.
బుధుడు మనిషి ఆలోచనలు, సంభాషణలను చెప్పే మాటలను చూపిస్తారు. గతంలో మీ ఇద్దరి మధ్య చెప్పవలసినటువంటి కొన్ని విషయాలు చెప్పబడలేదు, వినవలసినటువంటి కొన్ని విషయాలు వినపడలేదు. అందుకే ఈ కథ పూర్తిగా కాలేదు. ఇప్పుడు బుధుడి చలనం కారణంగా ఆ వ్యక్తి తన గత నిర్ణయాల్ని తీసుకుని పరిశీలించడం ప్రారంభించాడు. సరైన దిశగా అనిపించిన నిర్ణయం ఇప్పుడు అతన్ని ప్రశ్నగా కనిపిస్తుంది. ఇటీవల వారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఈ మార్పుకు ప్రధాన కారణం అయ్యింది. అది ఒక వ్యక్తి వల్ల కావచ్చు, ఒక సంబంధం వల్ల కావచ్చు, లేదా ఒక పరిస్థితి వల్ల కావచ్చు. కానీ ఆ సంఘటన తర్వాత వారు తమ జీవితంలో నిజంగా విలువైన వారెవరు అనే విషయాన్ని ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని పరిచయాలు కేవలం పరిచయాలు కావు. కొందరు మనుషులు జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటారు. వీరు కూడా అలాంటి వ్యక్తులు జాబితాలో ఉన్నారు. ఇక్కడ శుక్రుడి యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది. శుక్రుడు కేవలం ప్రేమను మాత్రమే కాదు, మనిషి హృదయంలో ఉన్న అనుబంధాన్ని కూడా చూపిస్తాడు. అందుకే ఆ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఆలోచించినప్పుడు కూడా కోపం గుర్తుకు రావడం లేదు, బాధ గుర్తుకు రావడం లేదు. బంధాలు, మీతో గడిపినటువంటి మంచి క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. ఒకప్పుడు సాధారణంగా అనిపించిన విషయాలే ఇప్పుడు వారికి విలువైన జ్ఞాపకాలుగా కనిపిస్తున్నాయి. మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ వ్యక్తి గతంలో తన అహంకారాన్ని ఎక్కువగా నమ్మాడు. తానే సరైన వాడినని భావించాడు. కానీ కాలమే అన్ని సమాధానాలను ఇస్తుంది. కానీ కాలం ఇచ్చినటువంటి సమాధానం అతను ఊహించినట్టుగా లేదు. కొన్ని అనుభవాలు అతనికి ఒక నిజాన్ని నేర్పాయి. మన జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా భర్తీ చేయలేము. కొంతమంది వెళ్ళిపోయిన తరువాత వారి స్థానాన్ని మరో ఒకరు తీసుకోలేరు. ఇప్పుడు రాహు ప్రభావం వారి యొక్క మనసులో మరో ఒక మార్పు తీసుకువచ్చింది. రాహు మనిషిని సత్యం ఎదురుగా నిలబెడతారు. చాలా రోజులుగా తప్పించుకున్నటువంటి ఒక నిజం ఇప్పుడు వారి ముందుకు ఉంది. మీరు ఇప్పుడు వారి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగమని వారు అంగీకరించాల్సిన సమయం వచ్చింది. అందుకే మీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా అదే చోట ఉన్నారా అనే ప్రశ్న వారి మనసులో తిరుగుతున్నాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి తిరిగి రావడానికి కారణం ఒంటరితనం కాదు, అవసరం కాదు, లాభం కాదు. వారి మనసులో చాలా కాలంగా పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక అధ్యాయాన్ని పూర్తి చేయాలనే కోరిక. ఇద్దరి మధ్యలో నిలిచిపోయినటువంటి మాటలకు ఒక ముగింపు ఇవ్వాలనే ఆలోచన. అదే వారిని మీ వైపుకు మళ్ళీ నడిపిస్తుంది. అయితే కలయిక జరిగిన వెంటనే అన్నీ సులభంగా మారిపోవు. ఎందుకంటే కాలం ఇద్దరినీ మార్చింది. మీరు ఒకప్పుడు ఉన్న వ్యక్తి ఇప్పుడు కాదు, వారు ఒకప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కాదు. అందుకే ఈ తిరిగి కలయికలో ఒక కొత్త పరీక్ష ఉంది. గతాన్ని మోస్తూ ముందుకు వెళ్ళాలా, లేక కొత్త అవగాహన, ఒక కొత్త ప్రారంభాన్ని ఎంచుకోవాలా అనే ప్రశ్న ఇద్దరి మధ్య నిలుస్తుంది. రాశి వారికి ఈ కథలో అత్యంత కీలకమైనటువంటి దశ ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇక్కడ వరకు మీరు ఒక వ్యక్తి తిరిగి రావడం గురించి మాత్రమే విన్నారు. కానీ అసలు మార్పు వారి రాకతో కాదు, వారి యొక్క రాక తర్వాత జరిగే పరిణామాలతో ప్రారంభం అవుతుంది. చాలా మంది ఊహించే విధంగా ఇది ఒక్కసారిగా భావోద్వేగంతో నిండిపోయిన కలయిక కాదు. మొదట కనిపించేది ఒక సాధారణ సంభాషణ. కానీ ఆ సాధారణ సంభాషణతో వెనుక చాలా సంవత్సరాల అనుభవం, మౌనం, ఎదురుచూపులు దాగి ఉంటాయి. ఆ వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే సమయంలో మీరు గమనించే మొదటి మార్పు వారి మాటల్లో కనిపిస్తుంది. ఒకప్పుడు తొందరగా మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ఆలోచించి మాట్లాడుతారు. ఒకప్పుడు తన గురించి మాత్రమే చెప్పే వ్యక్తి ఇప్పుడు మీ గురించి అడుగుతారు. గతంలో వినని సహనం ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే కాలం వారిని కొన్ని పాఠాలు నేర్పింది. జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మనిషిని ఎంతగా మార్చగలవో మీరు వారి ప్రవర్తనతో స్పష్టంగా చూస్తారు. ఈ సమయంలో శని ప్రభావం చాలా లోతుగా పనిచేస్తుంది. శని ఎప్పుడూ కూడా తొందరపడరు, ప్రతి విషయాన్ని పరిశీలిస్తారు. అందుకే ఈ తిరిగి కలయికలో కూడా వెంటనే నిర్ణయాలు జరగవు. మొదట ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో జరిగినటువంటి విషయాలను కొత్త కోణంలో చూస్తారు. ఒకప్పుడు తప్పుగా కనిపించినటువంటి విషయాలు ఇప్పుడు ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. అప్పుడు బాధగా కనిపించినటువంటి సంఘటనలు ఇప్పుడు ఒక పాఠంలా కనిపిస్తాయి. జీవితంలో ఆ వ్యక్తి మళ్ళీ ప్రవేశించిన తరువాత మీరు రోజువారీ ఆలోచనలతో కూడా మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా మూసివేసినటువంటి ఒక భావోద్వేగం ద్వారం ఇప్పుడు తెరుచుకుంటుంది. మీరు కూడా మీ గురించి కొన్ని విషయాలను కొత్తగా గుర్తిస్తారు. మీ గాయాలు ఇంకా పూర్తిగా మానలేదని తెలుసుకుంటారు. అదే సమయంలో కొన్ని బాధలు ఇప్పటికే మర్చిపోయానని, గతంలో జరిగాయని కూడా మీరు గుర్తిస్తారు. ఇక్కడ గురుగ్రహ ప్రభావం ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. గురువు విస్తరణను, అవగాహనను చూపిస్తాడు. అందుకే ఈ కలయిక కేవలం ఇద్దరి మధ్య సంభాషణ ఉండదు. ఇది ఇద్దరి జీవితం దృక్పథాన్ని మార్చే అనుభవంగా మారుతుంది. గతంలో ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయినా లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. మాటల్లో కాకుండా నిశ్శబ్దంలో కూడా అవగాహన అనేది ఏర్పడుతుంది. ఆ వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం బయటపడుతుంది. మీరు దూరమైన తరువాత వారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వారి ఒక స్థానానికి తీసుకువెళ్తుంది. కానీ మీ ప్రయాణంలో కొన్ని ఖాళీలు మిగిలిపోయాయి.
ఆ ఖాళీలను వారు ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఆ ఖాళీలలో మీ జ్ఞాపకం కూడా ఉంది. అందుకే ఈ సంభాషణ వారికి కూడా సాధారణంగా కాదు. వారు కూడా ప్రతి మాటను జాగ్రత్తగా ఎంచుకుంటారు. చంద్రుడి యొక్క ప్రభావం ఈ సమయంలో భావోద్వేగాలను మరింత లోతుగా తీసుకువెళుతుంది. చిన్న జ్ఞాపకం గంటల తడబడి మాట్లాడుకునే అంశంగా మారుతుంది. ఒకప్పుడు కలిసి వెళ్లిన చోటు, ఒకప్పుడు జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, ఒకప్పుడు నవ్వుకున్న సందర్భం, ఇవన్నీ కూడా మళ్ళీ మాటల్లోకి వస్తాయి. కానీ ఈసారి వాటిని చూసే చూపు మారిపోయి ఉంటుంది. అప్పట్లో అర్థం కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఈ కలయికే తర్వాత మీ జీవితంలో ఒక ఆసక్తికరమైనటువంటి మార్పు ప్రారంభమవుతుంది. మీరు గతాన్ని గురించి భయపడడం మానేస్తారు. ఎందుకంటే గతం మళ్ళీ మీ ముందుకు నిలబడుతున్నప్పుడు అది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మీరు ఎంత బలంగా మారారో చూపించడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడు మీరు కోల్పోయినట్టుగా భావించిన విషయం ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఇప్పుడు ఈ కథ చివరి దశకు చేరుకుంది. మొదటి భాగంలో ఒక వ్యక్తి తిరిగి వస్తున్నాడని, రెండో భాగంలో అతను ఎందుకు దూరం అయ్యాడో తెలుసుకున్నాం. మూడో భాగంలో అతని రాక తర్వాత జరిగే మార్పులు అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మిగిలింది ఒకటి, ఆ వ్యక్తి నిజంగా ఎవరు, వారి యొక్క రాక వెనుక చివరి ఉద్దేశం ఏమిటి. వ్యక్తి మీ జీవితంలో ఒకప్పుడు భావోద్వేగం స్థాయిలో ప్రభావం చూపినటువంటి వ్యక్తి ప్రతి రాశి వారికి కేవలం అతను ఒకే రూపంలో ఉండరు. కొందరికి అది ఒక పాత్ర, ప్రేమ, మరికొందరికి ఒక స్నేహితుడు, ఇంకొందరికి కుటుంబంలో దూరమైనటువంటి వ్యక్తి, ఇంకొందరికి ఒకప్పుడు ఎంతో నమ్మకం ఉంచినటువంటి సహచరుడు. కానీ అందరిలోనూ ఒక సమాచారమైనటువంటి విషయం కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక ముద్ర వేసి వెళ్ళాడు. కాలం గడిచిన ఆ ముద్ర పూర్తిగా జరగలేదు. ఇప్పుడు కేతు ప్రభావం దాచిన సత్యాన్ని బయటకు తీసుకువస్తుంది. కేతువు మనిషిని గతంలో అసలు కారణాలకు దగ్గరకు తీసుకువెళ్ళడు. అందుకే ఈ కలయికలో మీరు ఒక విషయాన్ని గ్రహిస్తారు. మీరు కోల్పోయింది కేవలం వ్యక్తిని కాదు, ఆ వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు మీలో ఉన్న ఒక భావాలను కూడా ఇప్పుడు ఆ భావన మళ్ళీ మేలుకొంటుంది. కానీ ఈసారి అది ఆధారపడే భావన కాదు, అది అవగాహనతో కూడినటువంటి భావన. ఈ సమయంలో సూర్యుడి ప్రభావం కూడా బలంగా పనిచేస్తుంది. సూర్యుడు స్పష్టతను ఇస్తాడు. అందుకే ఈ కలయిక చివరికి సందేహాలను తొలగిస్తుంది. చాలా కాలంగా సమాధానం లేని ప్రశ్నలకు జవాబులు వస్తాయి. ఎందుకు దూరమయ్యాడు, ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు ఇప్పుడు తిరిగి వచ్చాడు అనే విషయాలు ఒక్కొక్కటిగా స్పష్టమవుతాయి. మీరు ఊహలతో కాకుండా నిజాలతో ముందుకు వెళితే స్థితికి చేరుకుంటారు. ఈ వ్యక్తి రాక వల్ల మీ జీవితంలో జరిగే అతిపెద్ద మార్పు సంబంధం కాదు, స్పష్టత. ఎందుకంటే స్పష్టత వచ్చిన తరువాతే మీకు మనిషి అయినా సరే సరైన నిర్ణయం అనేది తీసుకోగలుగుతారు. కొందరు రాశివారు ఈ వ్యక్తులతో మళ్ళీ బలమైనటువంటి అనుబంధాన్ని నిర్మిస్తారు. మరికొందరు పరస్పర గౌరవంతో తమ కథకు అందమైనటువంటి ముగింపు ఇస్తారు. కానీ ఏ రూపంలో ముగిసినా ఈసారి మాత్రం అపార్థం మిగలదు, ఈసారి మౌనం మిగలదు, ఈసారి అసంపూర్ణత మిగలదు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంది. గతంలో మీరు భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పుడు మాత్రం అనుభవంతో నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే ఈ కలయిక మీ జీవితంలో ఒక మలుపును ఇస్తుంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో, ఎవరికి మరొక అవకాశం ఇవ్వాలో స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ 4 రోజుల్లో మధ్య ప్రారంభమైనటువంటి ఈ సంఘటన తర్వాత మీలో కొత్త ధైర్యాన్ని మీరు గమనిస్తారు. గతాన్ని చూసి భయపడ్డారు ధైర్యం, జ్ఞాపకాల్ని చూసి భయపడని ధైర్యం, నిజాన్ని అంగీకరించే ధైర్యం, అదే ఈ కాలంలో మీకు అందించే గొప్ప అనుభూతి, బహుమతి అనుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో పరిహారాలు: దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదలకు ఎర్రని పండు లేదా ఎర్రని వస్త్రాన్ని దానం చేయండి. కాకులకు ఆహారం పెట్టండి. తల్లిదండ్రులు లేదా వయసులో పెద్దవారి దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అలా అలవాటు చేసుకోండి. కోపంలో తీసుకునే నిర్ణయాలు 24 గంటలు వాయిదా వేసి తర్వాత మాత్రమే నిర్ణయం అనేది తీసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.